నమస్కారం. ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈ మధ్య ఒక రోలర్ కోస్టర్ రైడ్లా ఉంది కదూ. ఫ్లాట్గా మొదలవ్వడం, సడన్గా పడిపోవడం, మళ్ళీ అంతే వేగంగా పుంజుకోవడం. ఈ కన్ఫ్యూజన్ వెనుక రెండు పెద్ద కథలున్నాయి. అవి ఒకదానికొకటి పూర్తి ఆపోజిట్గా ఉన్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ప్రశ్న ఇదే: మన మార్కెట్ను నడిపిస్తోంది గ్లోబల్గా ఉన్న భయాలా, లేక మన లోకల్ ఎకానమీ మీద మనకున్న నమ్మకమా? ఈ రెండింటి మధ్య జరుగుతున్న ఈ పోరును అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం రండి. చూడండి, ఒకవైపేమో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత ఆలస్యం కావచ్చని చెప్పి టెన్షన్ పెంచింది. మరోవైపు మన ఎకనామిక్ సర్వే సూపర్ గ్రోత్ ఉంటుందని చెప్పి ఆశలు రేకెత్తించింది. సరే, ఈ రెండింట్లో ముందుగా ప్రపంచం వైపు నుంచొస్తున్న ఆ ప్రెషర్ ఏంటో చూద్దాం. సరే, మార్కెట్ ఎందుకింత టెన్షన్గా ఉందో అర్థం చేసుకోవాలంటే మనం మొదట బయటినుంచి అంటే గ్లోబల్గా వస్తున్న ప్రెజర్స్ ఏంటో చూడాలి. ఫస్ట్ పాయింట్, యుఎస్ ఫెడరల్ రిజర్వ్. మార్కెట్ అంతా ఎంతో ఆశగా చూసింది వడ్డీ రేట్లు తగ్గిస్తారేమో అని. కాని ఫెడ్ ఏం చేసిందంటే వాటిని మార్చకుండా సేమ్ టు సేమ్ అలాగే ఉంచేసింది. అయితే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ఫెడ్ చైర్ వాడిన లాంగ్వేజ్. రేట్ల కోతలు డేటా మీద డిపెండ్ అవుతాయి, బహుశా లేట్ అవ్వొచ్చు అని ఎప్పుడైతే అన్నారో అంతే, ఉపశమనం కోసం ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా కన్ఫ్యూజన్, అనిశ్చితి పెరిగిపోయింది. ఇది చాలదన్నట్టు గ్లోబల్ రిస్క్కు ఇంకో లేయర్ యాడైంది. అకస్మాత్తుగా పెరిగిన జియోపొలిటికల్ టెన్షన్స్ ఇన్వెస్టర్లను బాగా భయపెట్టాయి. ఈ వార్నింగ్స్ రాగానే వెంటనే ఏం జరిగిందంటే గోల్డ్, క్రూడ్ ఆయిల్ లాంటి వాటి ధరలు అమాంతం పెరిగాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మార్కెట్లో టెన్షన్ ఏ రేంజ్లో ఉందో. సరే, ఈ గ్లోబల్ టెన్షన్స్ అన్నిటికీ తోడు ప్రముఖ స్టాక్ బ్రోకర్ పీటర్ షిఫ్ ఒక పెద్ద బాంబ్ పేల్చారు. ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారన్నమాట. ఆయనేమంటున్నారంటే 1. యుఎస్ ఎకానమీ చాలా వీక్గా ఉంది. 2. డాలర్ వాల్యూ కంటిన్యూస్గా పడిపోతోంది. అంతేకాదు, 2008లో వచ్చినంత పెద్ద సంక్షోభం కూడా రావొచ్చు అని హెచ్చరిస్తున్నారు. అందుకే ఇన్వెస్టర్లంతా సేఫ్టీ కోసం బంగారం వైపు పరుగులు తీస్తున్నారట. ఇవన్నీ గ్లోబల్గా సిచ్యువేషన్ అంతా బాగోలేదని చూపిస్తున్నాయి. సరే, ప్రపంచమంతా ఇలా తుఫానులా ఉంటే మరి మన ఇండియా పరిస్థితి ఏంటి? ఈ ఒత్తిళ్లని తట్టుకునేంత బలంగా మనమున్నామా? ఇప్పుడు మన దేశీయ కథేంటో చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఎకనామిక్ సర్వే గురించి మాట్లాడుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే బడ్జెట్ను ఒక పెద్ద సర్జరీ అనుకోండి. ఈ ఎకనామిక్ సర్వే ఏమో ఆ ఆపరేషన్కు ముందు పేషెంట్కి తీసే మెడికల్ రిపోర్ట్ లాంటిదనమాట. మన ఎకానమీ హెల్త్ ఎలా ఉందో క్లియర్గా చెప్పేస్తుంది. ఈ సర్వేలో హైలైట్ ఏంటో తెలుసా? మన జీడీపీ గ్రోత్. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది ఏకంగా 6.5% నుంచి 7% వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఇండియా ఉండబోతోందన్నమాట. ఓకే, గ్రోత్ బాగుంది. మరి ధరల సంగతేంటి? ద్రవ్యోల్బణం గురించి కూడా ఒక గుడ్ న్యూస్ ఉంది. ఇంత ఫాస్ట్గా ఎదుగుతున్నా సరే ప్రైజెస్ మాత్రం ఆర్బీఐ పెట్టుకున్న టార్గెట్ రేంజ్లోనే కంట్రోల్లో ఉన్నాయి. ఇది చాలా పాజిటివ్ సైన్. ఇక రాబోయే బడ్జెట్ గురించే ప్రధానమంత్రి ఇచ్చిన హింట్స్ చూస్తే ఆశ ఇంకా పెరుగుతోంది. పెద్ద పెద్ద సంస్కరణలు, ఉద్యోగాలు, విద్య, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఫుల్ ఫోకస్. వీటన్నిటితో 2047 నాటికి ఇండియాను ఒక డెవలప్డ్ నేషన్గా మార్చాలనే టార్గెట్తో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. సరే, ఈ గ్లోబల్, డొమెస్టిక్ కథలన్నీ బాగున్నాయి. కాని వీటి వల్ల స్టాక్ మార్కెట్లో అంటే మన ఇన్వెస్ట్మెంట్ల మీద అసలు ఏం జరుగుతోంది? ఏ సెక్టార్స్ ఎలా రియాక్ట్ అయ్యాయో చూద్దాం. ఉదాహరణకు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయనుకోండి. ఏమవుతుంది? ఆయిల్ తీసే అప్స్ట్రీమ్ కంపెనీలకు లాభం. కానీ పెయింట్స్, టైర్స్, అలాగే బీపీసీఎల్, హెచ్పీసీఎల్ లాంటి డౌన్స్ట్రీమ్ ఆయిల్ కంపెనీలకు మాత్రం ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఈ గ్లోబల్ ట్రెండ్స్ వల్ల కొన్ని మెటల్ స్టాక్స్లో మంచి ర్యాలీ చూశాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏఐ డేటా సెంటర్ల హడావిడి వల్ల కాపర్కి అంటే రాగికి డిమాండ్ పెరిగింది. అలాగే గ్లోబల్ టెన్షన్స్ వల్ల సేఫ్టీ కోసం ఇన్వెస్టర్లు సిల్వర్ వైపు చూస్తున్నారు. అయితే మన డొమెస్టిక్ స్ట్రెంగ్త్కి అసలైన కారణం మన కన్జ్యూమర్ పవర్. ప్రస్తుతం మన దేశంలో ప్రజల ఖర్చు రికార్డ్ స్థాయికి చేరింది. నిజం చెప్పాలంటే మన ఎకానమీని నడిపిస్తున్న అసలు ఇంజిన్ ఇదే. దీనికి బెస్ట్ ఎగ్జాంపులే ఎస్బీఐ కార్డ్స్ రిజల్ట్స్. వాళ్ల ప్రాఫిట్ 45% పెరిగింది. మొత్తం కార్డ్ స్పెండింగ్ ఏకంగా 33% పెరిగి ఆల్ టైమ్ హైకి చేరింది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఖర్చులో 62% ఆన్లైన్ షాపింగే.
దీన్ని బట్టి డిజిటల్ ఇండియా పవర్ ఏంటో అర్థమవుతోంది. సరే, ఇప్పుడు ఈ రెండు కథలని అంటే గ్లోబల్ నెగటివ్స్, డొమెస్టిక్ పాజిటివ్స్ ఈ రెండింటినీ కలిపి చూసి ఒక ఫైనల్ అనాలిసిస్ చేద్దాం. ఫైనల్గా చూస్తే మార్కెట్ ఒక టగ్ ఆఫ్ వార్లో ఇరుక్కుపోయింది. ఒకవైపు యుఎస్ ఫెడ్ కన్ఫ్యూజన్, గ్లోబల్ టెన్షన్స్ ఇవన్నీ మార్కెట్ను వెనక్కి లాగుతున్నాయి. మరోవైపు మన స్ట్రాంగ్ జీడీపీ, కంట్రోల్లో ఉన్న ఇన్ఫ్లేషన్ ఇవన్నీ మార్కెట్ను ముందుకు తోస్తున్నాయి. చివరగా మన అందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న, ఇన్వెస్టర్ల ముందున్న అతి పెద్ద సందిగ్ధత కూడా ఇదే. రాబోయే ఈ గ్లోబల్ తుఫానులను తట్టుకోవడానికి మన దేశీయ బలాలు, మన అనుకూల పవనాలు సరిపోతాయా లేదా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. నెక్స్ట్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం.